అన్నప్పుడు హ్మ్. మనం చెయ్యొచ్చు అన్నదే క్రియేటర్‌కి ఇది. హ్మ్. మీకు అర్థమైందా? అండ్ ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఏంటంటే లోకల్‌గా ఏది ఫాలో అవ్వదు. దాని కొన్ని ఫండమెంటల్ బేసిక్ ఇవి ఉంటాయి. ఓకే. వాటి బట్టే ఒకరు చెయ్యాలా, చేయకూడదా ఆ ప్లాట్‌ఫార్మ్‌లో అడ్వర్టైజింగ్ అన్నది హ్మ్. అది డిటర్మిన్ అవుతది. హ్మ్. హ్మ్. లోకల్ లోకల్ పాలిసీని ఫాలో అవ్వాల్సిన ముఖ్యమైన ఇదేంటంటే యూజర్స్. ఓకే. మీకు అర్థమైందా? నేను హ్మ్. 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 అంటుందేంటంటే బట్ చెప్పండి. హ్మ్. క్రియేటర్ పాలిసీ ఏంటంటే అది వేరు. ఓకే. ఆ సెట్ ఆఫ్ అవన్నీ చూసుకొని ఒకప్పుడు చేయడం జరిగింది. అయితే అది కూడా ఇవి ఓవర్ అడ్వర్టైజ్‌మెంట్ కానీ, ఎగ్జాజరేటివ్ అడ్వర్టైజ్‌మెంట్ కానీ అటువంటి ఏది లేదు. బాధ్యత, ఆసక్తి ముఖ్యం. మీ ఆసక్తి బట్టి బాధ్యత, జాగ్రత్త అన్నది ముఖ్యం. మీ ఆసక్తి బట్టి మాత్రమే అన్నది దాని డిస్క్లైమర్. ఓకే. హ్మ్. వస్తాది, హ్మ్. ఇదొస్తది, అదొస్తది అని ఫేక్ ప్రామిస్‌లు ఏం చేయకుండా హ్మ్. దేర్ ఈస్ ఎ ఛాన్స్. బట్ ఓకే. ఇట్ హాస్ ఎ రిస్క్ ఓకే. అన్నట్టు దాన్ని క్లియర్‌గా చేసి రెస్పాన్సిబుల్‌గానే ఒకప్పుడు చేయడం జరిగింది. అయితే హ్మ్. దాని తర్వాత విత్ టైమ్ వి లెఫ్ట్ ఇట్ ఎందుకంటే అయిపోయింది. హ్మ్. హ్మ్. మాకు చేయడం ఉద్దేశ్యం కాదు. హ్మ్. అది చేయకూడదు అనుకున్నాం. అది ఇట్స్ క్లోజ్డ్. అయితే మీరు అడిగిన దానికి లీగలైజ్ చేయాలా? లేదా బ్యాన్ చేయాలా అన్నప్పుడు ఆల్రెడీ ప్రతి సెగ్మెంట్ ఏరియాస్‌లో ఉంది కాబట్టి హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రికెట్ మ్యాచెస్ అయితే లోకల్‌గా ఫ్రెండ్స్ కూడా అది చేసుకుంటున్నారు. అవును. బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫన్ ఫర్ మెనీ పీపుల్. ఆహా! ఇప్పుడు ఊర్లో అలాగే ఉంది కదా! ఇప్పుడు సంక్రాంతి అయితే ఊర్లో అవును. కూర్చొని అందరూ రమ్మీ ఆడుతున్నారు. ఊర్లో ఆడుతుంటారు. మామూలుగా బార్‌లో గూడా బెట్టింగ్స్ ఏస్తుంటారు. ఈ కార్డ్స్ ఆడుతూ ఉన్నారు ఇవన్నీ. ఐఎమ్ వెరీ అవే ఫ్రమ్ దోస్ గేమ్స్. నెయిదర్ ఐ డోంట్ ఈవెన్ ఎంకరేజ్ దెమ్ ఆల్సో టు ప్లే హ్మ్. హ్మ్. ఫర్ బట్ వాళ్ళు ఆడుతున్నారు. ఇట్స్ ఇళ్ళల్లో కూర్చొని ఆడుకుంటున్నారు. ఇట్స్ దేర్ కైండ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్ ఫన్ ఆర్ రిక్రియేషన్. దే ఆర్ ఫిగరింగ్ ఔట్. హ్మ్. హ్మ్. అయితే లీగలైజ్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఇలాంటి కొన్ని యునైటెడ్ యుఎస్‌లోని అలా కొన్ని స్టేట్స్‌లో లీగలైజ్ చేశారు. ఓకే. సో మోర్ లీగలైజ్ చేస్తే ఏంటంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు హ్మ్. అన్నది హ్మ్. ఒక పర్స్పెక్టివ్. మోర్ డీప్‌గా కంట్రోల్ చేయొచ్చు అన్నది. హ్మ్. అలా డిఫరెంట్ ఉండొచ్చు అది. బట్ అగైన్ అది ఓల్డ్ చాప్టర్. అది హ్మ్. మేము హ్మ్. వదిలేసాం. ఓకే. ముందుకెళ్తున్నాం. ఐ హోప్ యూ డోంట్ డూ ఇట్ అండి. బికాజ్ టూ మచ్ ఆఫ్ నెగటివిటీ. లేదు. అంత సంపాదించిన పేరు మీరు 'హర్ష సాయి' అంటే ఒక హెల్ప్ చేసే వ్యక్తి అని అంతా ఎళ్ళిన ఏంటి తర్వాత ఒక్క బెట్టింగ్ యాప్ వల్ల రివర్స్ అయిపోతుంది. అంటే అచ్చచ్చ! మీ 'హర్ష' బెట్టింగ్ యాప్స్ అన్న పిక్చర్‌లో లేనప్పుడే నుంచే మేము హెల్ప్ చేసుకుంటూ వెళ్ళామండి. హ్మ్. హ్మ్. ఆ రోజు వస్తదో రాదో కూడా మాకు తెలీదు. బట్ విత్ ఎ గుడ్ ఇంటెన్షనే చేసాం. ఓకే. మేబీ అందుకే యూనివర్స్ మాకు ఫేవరబుల్‌గా ఇంతవరకు తీసుకొచ్చి ఉండొచ్చు. హ్మ్. హ్మ్. వి హ్మ్. డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఇది బట్ కాష్ యాస్ అయింది ఇట్ అంటే ఏ విధంగా ఆధారాలేం లేకుండేనా ఆ పర్సన్ ఎవరో? కేస్ పెట్టిన పర్సన్ అది? ఏంటండి? ఈ కేసు బెట్టింగ్ యాప్‌ది అది కాష్ అయింది కదా! హ్మ్. హ్మ్. అది ఆధారాలేం లేకుండేనా వ్యక్తి దగ్గర? ఆధారాలేవి లేకుండా అంటే అదే అంటున్నాను ఇప్పుడు. దానికి కొన్ని రెగ్యులర్ ఇవి ఉంటాయి కదా! దాని లీగల్ ఇది హ్మ్. హ్మ్. కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవి ఫుల్‌ఫిల్ అవ్వకపోతే అవుతదది. ఓకే. హ్మ్. ఇమ్రాన్ ఎలా అందులో తెలుసండి మీకు? ఇప్పుడు మామూలుగా లాస్ట్ టైమ్ కూడా ఆ హోటల్‌కొచ్చారుగా? లేదు నేను రాలే. స్వేర్ ఆన్ మై మదర్ నేనేం రాలే ఆ హోటల్‌కి. మీ ఇమ్రాన్ మీ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఇమ్రాన్ అడ్రెస్ ఉంది గదా! అంటే ఎట్లా బినామీయా? లేకపోతే ఎట్లా? ఇమ్రాన్ అచ్చచ్చచ్చ! ఇమ్రాన్ బినామీ ఏం కాదు. ఇమ్రాన్ వీడియోస్ ఎవ్రీడే 1 వీడియో పోస్ట్ చేస్తుంటాడు యూట్యూబ్‌లో. ఆ! రోజు 30,000,000 వ్యూస్ వస్తాయి. హ్మ్. పర్ మంత్ 30,000,000 వ్యూస్ వస్తే మీరు 50,000 ఏసుకున్నా పర్ మంత్ యూట్యూబ్ నుంచి ఇమ్రాన్‌కి 15,00,000 వస్తాయి. హ్మ్. 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 ఇమ్రాన్ ఈజ్ అంటే మీ ఎఫ్ఐఆర్ కాపీలో ఇమ్రాన్ అడ్రెస్ ఉంది గదా! అందుకే అడుగుతున్నా. ఇమ్రాన్ ఏంటంటే అడ్రెస్ ఉండడం అంటే ఇమ్రాన్ నా వెల్ విషర్. ఓకే. స్టార్టింగ్ నుంచి నన్ను అడ్మైర్ చేసే ఒక పర్సన్. హ్మ్. 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 సో, అప్పుడప్పుడు నేను అక్కడ ఉంటూ చిన్న ఆఫీస్ సెటప్ చేశాం అన్నట్టు. సో, ఆ ఓకే. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద అది ఇవ్వడం జరిగిందంతే. హ్మ్. ఐ టోల్డ్ హిమ్ సెవెరల్ టైమ్. ప్రతిసారి ఏదైనా గొడవైతే 15, 20 రోజులు పారిపోతాడు. అన్నీ వదిలేసి అబ్స్కాండ్ ఖతం. మీ కేస్ ఇష్యూ ఆ దుమారం రేగినప్పుడు గూడా గోవాకెళ్ళాడు. ఎక్కడెక్కడికో ఎళ్ళాడు. ని ఇవాళ గూడా ఎక్కడికో ఎళ్ళాడు. మొన్న గూడా ఎక్కడికో ఎళ్ళాడు. ఏమవుతదో ఏమో ఫేస్ చెయ్యడు. ఎస్కేప్ అవుతాడు.
అప్పుడే ప్రజలకి డౌట్ వస్తుంది తెలుసా, ఇంట్లో లేకపోవడము, 15-20 రోజులు అబ్స్కాండ్ అవ్వడము, వీడు ఏం చేస్తున్నాడు అన్న డౌట్ వస్తుంది. వేరే నంబర్ల నుంచి ఫోన్ చేసి మాట్లాడాలి, ఇవంతా డౌట్ఫుల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు అలా లేదండి. అంటే బేసిక్గా ఏంటంటే కొన్నిసార్లు మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఒక ఆరోపణ పడినప్పుడు అది తప్పో రైటో నిరూపణ జరగకముందే ఒక స్టేజ్ త్రూ వెళ్ళాల్సి వస్తుంది కదా. నేను ఇవాళ సీతాఫల్ మండి ఏరియాకి వెళ్ళి ప్రతి చిన్నపిల్లల్ని నువ్వు బెట్టింగ్ యాప్ ఆడతావా అని అడిగాను. ఓకే, చిన్నపిల్లల నుంచి యంగ్స్టర్స్ వరకు బెట్టింగ్ యాప్ ఆడతావా, ఫస్ట్ ఎక్కడి నుంచి బెట్టింగ్ యాప్ చూసావా అంటే 90% ఇట్ వాజ్ ఇమ్రాన్ వీడియోలో అన్న ఆడమని చెప్తాడు, అందుకే ఆడము, ఇన్స్టాల్ చేసుకున్నాము, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చెప్పారు తెలుసా. వి డిడ్ అ స్ట్రింగ్ ఆపరేషన్. అవునా? వి డిడ్. పీపుల్ ఆర్ టెలింగ్ ఇమ్రాన్ విచ్ ఇస్ నాకు చాలా క్రైమ్ఫుల్ అనిపించింది. ఎందుకంటే ఆ చిన్నపిల్లలు అందరూ కూడా బిలో 10th క్లాస్ ఉన్నారు, 10th క్లాస్ అబావ్ కూడా ఉన్నారు, 5th క్లాస్ బాబు కూడా ఉన్నాడు తెలుసా. 5th క్లాస్ బాబు. యూ టెల్. ఇప్పుడు డ్రగ్స్, ఆల్కహాల్ కన్నా ఇంటింటికి బెట్టింగ్ యాప్ అనేది వ్యాపించింది. మీరు చెప్పండి, ఎవ్రీ ఇంట్లో అమ్మ క్రెడిట్ కార్డులు, నాన్న క్రెడిట్ కార్డులు, డబ్బులు ఇంట్లోకి దొంగతనాలు చేయడాలు, అప్పులు చేయడాలు, ఆన్లైన్ అమౌంట్ తీసుకోవడాలు, తల్లిదండ్రుల బంగారాలు అమ్మేయడాలు, గాజులు అమ్మేయడాలు, మదర్వి, చాలా వరస్ట్ అయిపోయింది తెలుసా సిచ్యువేషన్. అండ్ ఆల్సో ఇమ్రాన్కు ఉన్న కాంటెంట్ బేస్ అంతా మాస్ కాంటెంట్ పీపుల్ చెప్పాలి అంటే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉంటారు అని అంటే, మోర్ దెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్, తల్లిదండ్రులు చదువుకోకపోయినా పిల్లలను చదివించాలి అని ఒక మంచి ఆలోచనతో ఉంటారు. వాళ్ళు ఎంత కష్టం చేస్తారంటే ఒళ్ళు ఊనం చేసుకొని కూడా పిల్లలను చదివించాలనుకుంటారు. సో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు పాపం. దే రియల్లీ డోంట్ నో. ఐ థింక్ నా అన్వేష్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అనుకుంటా. ఎందువల్ల అంటున్నారు అలా? యాప్ట్గా కనిపిస్తుంది. అంటే మనం కూడా అందరి గురించి మాట్లాడతాడు, మీ గురించి తప్ప. అంటే అలా అదేం కాదండి, అది తెలిసిపోతుంది తెలుసా. ఎంత కాదు అని చెప్పినా కూడా ఇంత పోర్షన్తో రైవలీ పెట్టుకుంటున్నాడు, ఎవడెవరితో రైవలీ పెట్టుకోవాలి నేను సెగ్రిగేట్ చేస్తే ఫస్ట్ మీతో పెట్టుకోవట్లేదు. మీ ఫస్ట్ మీతోనే పెట్టుకోవాలి, ఎందుకంటే పేరు వచ్చిందే మీది బెట్టింగ్ యాప్స్ అనగానే ఫస్ట్. అది ఉందో లేదా అది పక్కన పెడితే పేరు మాత్రం మీది వచ్చింది కదా. సో ఆయన ఫస్ట్ టార్గెట్ ఎవరు అవ్వాలి, మీరు అవ్వాలి. మీరు ఎందుకు అవ్వలేరంటే మీరు ఫ్రెండ్. అచ్చా, ఫ్రెండ్ అని కాదు, అలా అయితే ఏం కాదు. నేను అంత విచ్చలవిడిగా తప్పు దారిలో తప్పు విధంగా నేను ఎప్పుడు అడ్వర్టైజ్ చేయలేదు. నేను ఎప్పుడు న్యూస్ సెక్షన్ ఇది చేశాను, అంతేగాని నేను ఇంత డబ్బులు పంచుతున్నా కదా, అంత దీని నుంచే సంపాదించానో, లేదా ఎవరినైనా ఆడమనో, లేదా పలానా ఇస్తామనో, అటువంటివి ఎప్పుడు ఏది చెప్పలే. ఇది ఇలాంటి ఒక ఇది మాత్రమే. బాధ్యత, ఆసక్తి, జాగ్రత్త అనేది ముఖ్యం. కేవలం మీ ఆసక్తి బట్టి మాత్రమే, యాజ్ పర్ యువర్ ఇంట్రెస్ట్ విత్ కాషన్ అన్నాం. కానీ మీకు అదే ఒకలా చెప్తే ఒకలా పే చేస్తారు, ఇంకోలా చెప్తే ఇంకోలా. ఏదైనా ఒక సెర్టైన్, అది కూడా ఇప్పుడు క్రికెటర్స్, ఇది వేరే సోనో ఇలాంటి వాళ్ళందరూ ఇది చేసి దానికి ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అంబాసిడర్ ఉంటే, ప్లస్ దానికి గూగుల్ యాడ్ సర్టిఫికెట్ ఉంటే ఓకే, దాని క్రైటీరియా ఫిల్ చేసింది అన్న దాంతోనే ఒకప్పుడు చేసాం. ఇప్పుడు అవన్నీ మనం పట్టుకొని అదే డిస్కషన్ చేసుకుంటే అంటే